సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్యకాలంలో అందరి నోట వింటున్న ఒకటే మాట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా ఒకళ్ళైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నివారణ అనే అంశం పైన అనేక చర్చలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా దాన్ని క్యూర్ చేసే టాబ్లెట్లు, మెడిసిన్ వచ్చినాయని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా పర్టికులర్గా మాకు టాబ్లెట్లు వాడడం వల్ల లేదా పలానా సిరప్లు వాడడం వల్ల మాకు గ్యాస్ట్రిక్ తగ్గినని ఎవరు చెప్పట్లేదు. రీజన్ ఏంటి అంటే, గ్యాస్ అనేది దాన్ని రిలీఫ్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా గ్యాస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, మన జీవన శైలి కానీ మన ఆహార పదార్థాలు మనం తినే ఫుడ్ వల్ల కానీ గ్యాస్ట్రిక్ని మనం నివారించుకోవచ్చు. కానీ మెడిసిన్స్ వల్ల గ్యాస్ట్రిక్ని తగ్గించే అవకాశం ఎంతవరకు ఉంది? అలాగే చాలా వరకు కూడా అందరూ అల్లోపతికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ ఆయుర్వేదంలో అద్భుతం ఉంది. గ్యాస్ట్రిక్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఆయుర్వేదంలో ఉంది. ఈ విషయం చాలామంది గుర్తించక పరగడుపునే ఉదయాన్నే ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్పి డాక్టర్లు చెప్పడం, ఆ టాబ్లెట్ వేసుకోవడం, రిలీఫ్ అనేది కొంతమేర ఇవ్వడం, కానీ అది తర్వాత కంటిన్యూ అవ్వడం. సో ఇదంతా కూడా రెగ్యులర్గా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతము నాతో ఉన్నారు గ్యాస్ అవుట్ శ్రీకాంత్ గారు. ఇంటి పేరునే గ్యాస్ అవుట్గా మార్చేసుకున్న శ్రీకాంత్ గారు. సార్ నమస్తే. గ్యాస్ అవుట్ అనేది అంటే మొత్తము ఎక్కువగా వినబడుతున్న పేరు సార్. అంటే ఎన్నో కంపెనీలు వచ్చాయి, ఎన్నో ఆయుర్వేదంలోనే చాలా రకాలు వచ్చాయి. కానీ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు. అన్నీ ఆయుర్వేదమే అనుకుంటారు. కొన్నేమో ఆయుర్వేదం కాదు, కొన్నేమో అల్లోపతివి, కొన్నేమో రకరకాల కాన్సెప్ట్లతో వస్తూ ఉంటుంది. సో పర్టికులర్గా గ్యాస్ అవుట్ని ప్రజలు ఎక్కువ ఆదరించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది మీరే చెప్పారండి. ఎన్నో మందులు ఉన్నాయి, దీన్ని ఎందుకు ఆదరిస్తున్నారంటే ఇప్పుడు అన్ని మందులు వాడి తగ్గకపోతేనే కదా ఇంకో దానికోసం చూసేది. మీరున్నారు, చాలా వాడారు, బట్ దీన్ని మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఇది వాడిన తర్వాత దీని యొక్క పనితనం మీకు నచ్చింది, ఈ ఫీల్ ఇప్పుడు ఎందుకు వాడుతున్నారో అది మీకు తెలిసింది. ఆ ప్రాబ్లం మీకు పోతే మీరు దీన్ని ఎందుకు వదులుతారు? అందుకనే గ్యాస్ అవుట్ని అంతమంది వాడుతున్నారు. మీకు ఇప్పుడు దాకా నాకు తెలిసి ఒక లక్షల్లో మీకు గ్యాస్ అవుట్కి సంబంధించి మీకు కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ఏ సమస్య, ఓన్లీ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మాత్రమే మీకు కాల్ చేసి ఉంటారా? లేకపోతే ఇటువంటి ప్రోడక్ట్ కొనే ముందు వాళ్ళు వ్యక్తపరిచే డౌట్స్ కానీ అవన్నీ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఇదివరకు రోజుల్లో జనరల్గా బాగా ఫోన్స్ చేసి అడిగేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు వాడారనుకోండి, మీకు జెన్యూన్గా బాగుంది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పడం, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చెప్పడం, అట్లా వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అవటం వల్ల చాలామంది మాకు తెలియకుండానే ఈ ప్రోడక్ట్ కొనుక్కుని ఆర్డర్ చేసి తెప్పించుకుంటూనే ఉంటారు. అట్లా పెరిగిందండి గ్యాస్ అవుట్. ఫస్ట్లో ఫోన్లు చేసి అడిగేవాళ్ళు, ఇప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఈ ఇండియా మీరు ఎక్కడికైనా సరే స్క్రీన్ కనుక నెంబర్ కాల్ చేస్తే, ఇప్పుడు బోల్డ్ మంది పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో ఉంటారు, పిల్లలు చూసి నెట్లో చూసి ఆర్డర్ చేసి వాళ్ళ పేరెంట్స్కి తెప్పిస్తూ ఉంటారు. అట్లా బోల్డ్ ఫారెన్ వెళ్తూ ఉంటే ఇండియాలో ఎక్కడికైనా సరే యూ కెన్ టేక్ గ్యాస్ అవుట్. చిన్న పిల్లలు కూడా గ్యాస్ వస్తుంది. చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా సిరప్స్ ఇచ్చేస్తున్నారు. అది మరి చాలా దారుణమైన పరిస్థితి. సో ఏజ్ వాళ్ళు గ్యాస్ అవుట్ వాడాలి? 6 నెలల వయసు ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి, 6 నెలల వయసు వచ్చిన దగ్గర నుంచి, అంటే పొట్టొబ్బరం చిన్నగా పిల్లలకి కామన్గా ఉంటుందండి, తల్లులకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మదరే వాళ్ళతో అటాచ్ అయ్యి ఉండేది. సో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. పొట్టొబ్బరం అందరికి కూడా గ్యాస్ అవుట్ ఏజ్ బట్టి డోసేజ్ రాసి ఉంటుంది. చక్కగా తీసుకుంటే వెరీ సేఫ్ అండ్ బాగా తొందరగా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది గ్యాస్ అవుట్తో. కొంతమంది అంటే కొంచెం ఎక్కువ మన ఇండియన్ సైకాలజిస్ట్ మీకు తెలుసు కదా, కొంచెం 1 డ్రాప్ ఎక్స్ట్రా వేసుకుంటే, ఎందుకంటే ఆయుర్వేదం అనేది పెద్ద బాడీకి ఎఫెక్ట్ అవ్వదు. సో వీళ్ళు ఏంటంటే మీరు 5 ml వేసుకోమంటారు, వాళ్ళేమో 5 ml మన బాడీకి ఏం సరిపోద్ది 10 ml వేసుకుందాం అని. ఎందుకంటే ఇది జనరల్ మెడిసిన్ అయితే ప్రాబ్లము 5 ml వేసుకోవాలి, బట్ ఇది స్వీట్ లాగా ఉంటుంది, పైగా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. సో చాలామంది ఇట్లా వాడుతూ ఉంటారు కదండి. పర్టికులర్గా అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? కొంతమంది పొద్దున 5 ml వేస్తారు, రాత్రి 3 ml వేసుకుంటారు, తర్వాత 2 ml, ఇట్లా లెక్క లేకుండా వాడుతూ ఉంటారు. రెగ్యులర్గా వాడితేనే దీని ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. ఏ మందు అయినా మన బాడీ వెయిట్ తగ్గట్టుగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఏ మందు డిజైన్ చేసినా, ఇప్పుడు పారాసెటమాల్ ఉంది జ్వరానికి, చిన్నపిల్లలకి 250 mg, అంతకన్నా ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలకి 125 mg ఇస్తారు. ఎందుకు ఆ డోస్ డిజైన్ చేస్తారు? వాళ్ళ బాడీ వెయిట్ తగ్గట్టుగా మెడిసిన్ ఉంటుంది. అట్లాగే గ్యాస్ అవుట్ కూడా, ఇప్పుడు అన్నం ఒక పూట ఎక్కువ తింటే ఏం కాదు, మొన్నటి తక్కువ తింటారు. అదేవిధంగా ఇదేంటంటే రికమెండెడ్ డోస్ వాడితే మంచిది. ఎందుకంటే రోజు వాడినా ఎంత కావాలంత చాలు, ఊరికి ఎక్కువ తీసుకున్నంత మాత్రాన దీనివల్ల హాని ఏమి ఉండదు. కానీ ఎందుకు అనవసరం? నా మీద చక్కగా రాసి ఉంది, మీ బాడీ మీ ఏజ్ తగ్గట్టుగా తీసుకోండి చాలు. ఇవాళ ప్రాబ్లం ఒక 3 ml మీరు చెప్పారు, వేసేసుకున్నాం, ప్రాబ్లం లైట్గా తగ్గింది, సర్లే మళ్ళీ తర్వాత 3 ml ఎందుకు, దాన్ని 2 ml తగ్గించేద్దాం, కొంచెం కంట్రోల్ అవుతుంది కదా అని ఫీలింగ్ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల
అంటే ఆ గ్యాస్ట్రిక్ సమస్య అనేది అంటే ఇంకా పూర్తిగా తగ్గే అవకాశం అనేది కనబడదు కదా సార్. అట్లా వాడకూడదు. అందుకే నేను ఫస్టే చెప్పాను మీకు, ఇది రికమెండెడ్ డోస్ ప్రకారంగా రోజు 3 సార్లు 2 మండలాలు వాడమని చెప్పాను. కంటిన్యూ అంటే తగ్గిపోయినా. ఇప్పుడు కొంతమందికి 2-3 రోజుల నుంచి ఫస్ట్ డే సెకండ్ డే నుంచే బాగుంటుంది. బాగుందనా అంటే ఇవాళ బాగుంటే ఇంపార్టెంట్ కాదు, సిస్టమ్ బాగుండాలి, రోజు బాగుండాలి. రోజు బాగుండాలంటే దాని మందుని చక్కగా మందులాగా వాడితే, ఆ డోస్ ప్రకారంగా వాడితే డే బై డే, ఇప్పుడు పొద్దున కన్నా సాయంత్రం బాగుంటారు, సాయంత్రం కన్నా రాత్రికి బాగుంటారు, రాత్రి కన్నా తెల్లారికి ఇంకా బాగుంటారు. అది మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనం స్ట్రాంగ్గా అవుతాం. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నామో మనకి ఇంకా మనతో పనే ఉంది. అంటే ఆపేస్తే మళ్ళీ ఏమన్నా ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు సార్ మీరు ఎప్పుడు 2 మండలాన్ని వాడతాను సార్. మా 90 days నేను వాడాను, రిలీఫ్ వచ్చింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు, గతంలో కూడా బెటర్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఆపేసా. మళ్ళీ సర్లే ఏముందిరా గ్యాస్ ఒకటి ఉందిరా మన చేతిలో అనే ఫీలింగ్తో మళ్ళీ నేను నచ్చిన ఫుడ్డు ఆహారం ఎంత ఇది వాడినా కూడా ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తినేయడం కూడా కరెక్ట్ కాదు. సో కొంచెం తగ్గిందిలే అని చెప్పి దీన్ని ఆపేయడం వల్ల మళ్ళీ తర్వాత రోజు ఏమైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ దీనికి మనం కంటిన్యూగా ఇది వాడాలి మళ్ళీ 90 days అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు క్రమశిక్షణగా ఉండాలని ముందు చెప్పు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, అంటే మీరేమనుకోకండి, సపోజ్ మీ కాలు ఫ్రాక్చర్ అయింది, నార్మల్గా ఉండలేరుగా, ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఆ ఫ్రాక్చర్ అయిన డ్యామేజ్ బట్టి 45 రోజులు 2 నెలలు మీకు ఫ్రాక్చర్ వేస్తారు. అవునా? జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఉన్న తర్వాత ఈ 45 రోజులు 2 నెలలు మీకు అలవాటు అవుతుంది. జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, జాగ్రత్తగా బాగున్నప్పుడు అంతా బాగుంటుంది, ఇరిగిపోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ నేను దూకుతా, మళ్ళీ అదే కాలుతో కట్టు తీసేయగానే అంటే జాగ్రత్తగా వాడుకుంటే ఏ మందుతో పని లేదు. అలాగే కాలు ఇరిగినప్పుడు దాన్ని జాగ్రత్త కాపాడుకున్నారనుకోండి, మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉంటుందా? అంటే ఆ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆయన చక్కగా కట్టి మీకు ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ నుంచుని నడిపిస్తారు. మళ్ళీ నేను దూకుతా అదే కాలుతో ఇది చేస్తానంటే, అదేవిధంగా ఇది మన చేతిలో ఉందని కాకుండా కోర్స్ ప్రకారంగా వాడి చక్కగా నీట్గా యూజ్ చేసి వెన్ యూఆర్ గోయింగ్ బెటర్, అది మీరు ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారనుకోండి, దీంతో అవసరం ఉండదు. సరే ఫైనల్గా చెప్పండి, గ్యాస్ అవుట్ వాడదాం అనుకున్న వాళ్ళు, వాడుతున్న వాళ్ళు అంటే ఇక మీకు రెగ్యులర్గా వాడుతుంటారు, వాడదాము అనుకున్న వాళ్ళకి అనేక సందేహాలు. ఎందుకంటే వాడుతున్న వాళ్ళు చాలా వింటూ ఉంటాం మనం, బట్ ఏమో వాళ్ళ బాడీ వేరు నా బాడీ వేరు అనే ఫీలింగ్ ఖచ్చితంగా మెడిసిన్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది సార్. అది ఎక్కడ కూడా రాదు. మిగతా చోట్ల మాత్రం అతను హైట్గా ఉన్నారు, నేను సన్నగా ఉన్నాను, నాకు పని చేస్తుందో పని చేయదో అనే ఫీలింగ్తో చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇది ఒక న్యూట్రల్ డ్రగ్ అండి, ఆయుర్వేదంతో చేసింది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మనం రోజు ఇంట్లో భోజనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో వాడటానికి వాడే ఒక ఇంగ్రీడియంట్స్ దీంట్లో చాలా వరకు ఉన్నాయి. సో రోజు ఇంట్లో భోజనం చేస్తే మీకు అంత తేడా వస్తుందా? లేదు కదా. అది ఎలా ఉందో అలాగే దీనివల్ల మీకు ఎటువంటి తేడా రాదు. ఇది మీ ఒక మీ భోజనంలో మీరు మిస్ అయ్యే వాటిని దీంట్లో ఉంటాయి. అంటే భోజనం అంటే కూరగాయలు ఇవి కాదు నేను అనేది, చాలా వనమూలికలు వాట్ యు ఆర్ మిస్సింగ్ దీంట్లో ఉంటుంది. మిమ్మల్ని చక్కగా ఎవరైనా వాడచ్చు. అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లలు, చంటి పిల్లలు 6 months to 1 year ఏజ్ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉండదు. ఆన్లైన్ ఇది వాళ్ళ షాపులకు వెళ్ళి కొనుక్కుంటాం, ఇవన్నీ కూడా ఓల్డ్ పద్ధతి అండి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనుక నెంబర్ కాల్ చేయండి, మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. సో రెగ్యులర్గా అంటే కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటాయి సార్, ఒకవేళ దీనికి సంబంధించిన డౌట్స్ ఉండాలి, స్క్రీన్ మీద కనబడే నెంబర్ కానివ్వండి, లేకపోతే మీకు వచ్చిన పార్సల్స్ మీద నెంబర్ కానీ కాల్ చేస్తే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ డౌట్ అంతా కూడా క్లియర్ చేస్తారు. సో ఏదైనా గ్యాస్ ట్రబుల్ లేని సమాజం కావాలని కోరుకుందాం సార్. ఎందుకంటే పెద్ద సమస్య ఇప్పుడు అదే. ఒబేసిటీ కన్నా ఇప్పుడు పెద్ద అమెరికాలో ఒబేసిటీ అంత పెద్ద సమస్య, మనకి గ్యాస్ ట్రబుల్ అంత సమస్య. ఖచ్చితంగా మీరైతే మీ ప్రోడక్ట్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది, ఇది చాలామందికి ఉపయోగపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గ్యాస్ అవుట్ ఇప్పటివరకు కొన్ని లక్షల మంది యూజ్ చేస్తున్న ఈ సిరప్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా, మన ఇంట్లో ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకున్నామో ఆ కిట్తో పాటు ఖచ్చితంగా ఇటువంటిది ఒకటి పెట్టుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా వరకు మనం దూరంగా పెట్టచ్చు. సో ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మోస్ట్లీ ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చెప్పాం కదా, మనకున్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఇది ఒకటి పెట్టుకుంటే సేఫ్ జోన్లో మనం ఉన్నట్టు గ్యాస్ట్రిక్ సమస్యకి కాస్త కూస్తో పరిష్కారం అనేది దొరకాలంటే మాత్రం గ్యాస్ తప్పనిసరిగా వాడడం బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.